నేను ఈ బిల్డింగ్‌లో వర్క్ చేస్తానని అస్సలు ఊహించలేదు. ప్లాన్ కూడా చేయలేదు. కానీ ఆ బిల్డింగ్ మాత్రం నన్ను అస్సలు మర్చిపోలేదు. చిన్నప్పుడు హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి బస్ విండోలో నుంచి ఒక బిల్డింగ్‌ని చూస్తూ ఉండేవాడిని. అదే ఈ సైబర్ టవర్స్. ఆ బిల్డింగ్ కనిపించడం ఆగిపోయే వరకు చూస్తూనే ఉండేవాడిని. అప్పుడు ఒక థాట్, అసలు ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి లైఫ్ ఎలా ఉంటుందో? అంతే. అది డ్రీమ్ కాదు, గోల్ కాదు, మేనిఫెస్టేషన్ అని కూడా తెలీదు. ఒక ఇన్నోసెంట్ క్యూరియాసిటీ. కొన్ని డ్రీమ్స్ మనం ప్లాన్ చేస్తాం. కొన్ని డ్రీమ్స్ మాత్రం మన పర్మిషన్ కూడా అడగకుండా నిజమైపోతాయి. నేను సైబర్ టవర్స్‌లో వర్క్ చేస్తానని లైఫ్‌లో ఒక్కసారి కూడా అనుకోలేదు. కానీ ఆ బిల్డింగ్ మాత్రం నన్నెప్పుడో గుర్తుపెట్టుకున్నట్టుంది. చిన్నప్పుడు హైదరాబాద్ అంటే నాకు చార్మినార్ కాదు, బస్ విండో నుంచి కనిపించే ఒక బిల్డింగ్ సైబర్ టవర్స్. ప్రతిసారి శిల్పారామం వెళ్ళినప్పుడు ఆ బిల్డింగ్ కనిపించేంత సేపు చూస్తూనే ఉండేవాడిని. అది దూరం అయిపోయిన తర్వాత కూడా విండో నుంచి నెక్స్ట్ ట్రెస్ చేసి ఇంకొకసారి కనిపిస్తుందేమో అని చూసేవాడిని. ఎందుకో తెలీదు, ఆ బిల్డింగ్‌తో ఒక సైలెంట్ కనెక్షన్ ఉండేది. అప్పుడు నా ఏజ్‌కి కెరీర్ అంటే ఏంటో తెలీదు, ప్యాకేజ్ అంటే ఏంటో తెలీదు, సాఫ్ట్‌వేర్ అంటే ఏంటో తెలీదు. కానీ ఒక మాట మాత్రం అనుకున్నా, ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి లైఫ్ ఎంత బాగుంటుందో. అంతే. డ్రీమ్ కూడా కాదు, మేనిఫెస్టేషన్ అని కూడా తెలీదు. ఒక ఇన్నోసెంట్ ఫీలింగ్. ఇయర్స్ గడిచాయి, డిగ్రీ అయింది, లైఫ్‌లో బిజీ అయిపోయింది. సైబర్ టవర్స్ గురించి మర్చిపోయా. కానీ లైఫ్ మర్చిపోలేదు. ఒకరోజు ఫోన్ రింగ్ అయింది. నేను అప్లై కూడా చేయని కంపెనీ నాకు నౌకరీ ప్రొఫైల్ చూసి కాల్ చేసింది. ఇంటర్వ్యూ అయింది, నెక్స్ట్ రౌండ్ అయింది, ఇంకా ఆఫర్ లెటర్ కూడా వచ్చింది. లొకేషన్ ఓపెన్ చేసా, సైబర్ టవర్స్. ఆ ఒక్క సెకండ్ టైం రివర్స్ అయినట్టు అనిపించింది. బస్ విండో, చైల్డ్హుడ్, ఆ బిల్డింగ్ అన్నీ ఒకేసారి ఫ్లాష్ అయ్యాయి. ఫస్ట్ డే బిల్డింగ్ ముందు నిల్చున్న సేమ్ ఫీలింగ్, సేమ్ ఎంట్రన్స్. డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు నేను బయట నుంచి చూస్తున్నా, ఇప్పుడు లోపలికి వెళ్తున్నా. సెక్యూరిటీ చెక్ అయిపోయింది, విజిటర్ పాస్ అయిపోయింది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయాయి, హెచ్ఆర్ ఫార్మాలిటీస్ అయిపోయాయి, సీట్ అలొకేషన్ అయిపోయింది, ల్యాప్టాప్ కూడా ఇచ్చేశారు. కార్పొరేట్ లైఫ్ అఫీషియల్లీ స్టార్ట్. కానీ నాకు ఇండక్షన్ కన్నా ఇంపార్టెంట్ ఒక పని ఉంది. చైల్డ్హుడ్ క్యూరియాసిటీని సాటిస్ఫైడ్ చేయడం. అసలు సైబర్ టవర్స్ లోపల ఎలా ఉంటుంది? ఇయర్స్ నుంచి బయట నుంచి చూసిన బిల్డింగ్ ఇప్పుడు ప్రతి ఫ్లోర్ వాక్ చేస్తున్నా, ప్రతి కారిడార్, ప్రతి గ్లాస్ వాల్ ఒక చిన్న పిల్లోడ్ లోపల స్మైల్ చేస్తున్న ఫీలింగ్. ఎక్స్ప్లోర్ చేస్తూ హంగ్రీ పాండా అనే రెస్టారెంట్ కనిపించింది. ఫస్ట్ ఆఫీస్ లంచ్ తర్వాత బయట కూర్చొని టీ తాగుతున్నా. మెట్రో స్లోగా వెళ్తుంది. అప్పుడే ఒక రియలైజేషన్, కొన్ని ఇయర్స్ బ్యాక్ నేను విండో నుంచి సైబర్ టవర్స్ని చూసా, ఇప్పుడు సైబర్ టవర్స్ నుంచి మెట్రోని చూస్తున్నా. లైఫ్ కంప్లీట్ సర్కిల్ తిరిగిందని ఫస్ట్ టైం ఫీల్ అయ్యా. అప్పుడు అర్థమైంది, కొన్ని ప్లేసెస్ మనం రీచ్ అవ్వం, ఆ ప్లేసెస్ మనల్ని పిలుస్తాయి. నా స్టోరీలో అది సైబర్ టవర్స్, మీ స్టోరీలో అది ఇంకేదైనా ఉండొచ్చు. కానీ ఒకరోజు మీరు కూడా అక్కడే నిల్చుంటారు. ఇంకా ఇలాంటి మరెన్నో స్టోరీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.